మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన చేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: కుడివైపునకును ఎడమవైపునకు వ్యాపించదు. యెషయా గ్రంథం 54:3 మాటలు. కుడివైపునకు ఎడమవైపు నేను వ్యాపించేది, నీ సంతానము జన్నముల దేశం స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాసస్థలముగా చేయను. ఇక్కడ ఒక వాగ్దానం, కుడివైపుని ఎడమవైపు దేవుడు అని వ్యాపింపజేస్తాడు, విస్తరింపజేస్తాడు. నిన్ను ఎప్పుడు విస్తరింపజేస్తాడు? నీ సంతానం కూడా అన్యజనుల దేశం స్వాధీనపరచుకుంటా అంటున్నాడు. నీది కాంతి మరి ఏం మనం స్వాధీనపరచుకుంటాం అండి దేవుడు. కాబట్టి మన ఎట్టిదిగా ఆశ్రయిత కుడివైపును ఎడమవైపును నీవు వ్యాపించదు, పాడైన పట్టణం నువ్వు నివాసము చేయను అంటున్నాడు. నీ పాడైపోయిన జీవితానికి కుడివైపున ఎడమవైపును నీ వ్యాపింపలేక చేస్తాడు. అన్ని జనుల దేశాన్ని స్వాధీనపరచు దేవుడు చేస్తాడు. కాబట్టి మనం దేవుని విశ్వాసం, దేవుని భయభక్తి, దేవుని నిరీక్షణ, ఓపికలను మనల్ని విస్తరింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, వ్యాపింపజేస్తాడు, సమృద్ధినిస్తాడు. మన కాని దాన్ని మనకి ఇస్తాడు. పాడైపోయిన నీ విధాన్ని తిరిగి బాగు చేస్తాడు, నూతన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇది ఈ వాగ్దానం నా సహోదరి, నా జీవితం ఇంతేనము, నా జీవితం మారదని ప్రభు అంటున్నాను. నిన్ను కుడివైపునకు ఎడమను వ్యాపింపజేసి విస్తరింపజేసి సమృద్ధినిస్తాడు, సంతోషాన్ని ఆనందం కలగజేసిన గాక. అలాగా ఇది ఇరుకులో ఉన్నాము, స్వతంత్రిస్తాడు దేవుడు. సమస్యలు విడిపిస్తాడు దేవుడు. సమృద్ధినిస్తాడు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు. కాబట్టి ఇది నీ వాగ్దానం ప్రార్థించి నేను విస్తరింపజేయాలి. ఎబ్బేది ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏం చేశాడు? ఆ ప్రార్థనలో నా సరిహద్దులు విశాలపరచుకున్నాడు. మరి దేవుడు అట్టిది విశాలపరిచాడు. ఇక్కడ కూడా నీ సరిహద్దులు కుడివైపు నాడు విశాలపరిచి నేను దీవించి ఆశ్రయించు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమయం మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకపించారు. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ, ఆశ్చర్యకర అద్భుతాలు జరిగించోడ, మహాగండ మహోన్నతుడా, పరిశుద్ధాత్మ యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇగోనైనా మరి మరొక నూతన దినం దయచేసి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు. దుష్టుడు సాతాను గర్భించి చేస్తున్న ప్రతి ఆటను దూరపడి మా పనిభారం ఒత్తిడి తీసే యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకుడి దాకా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపి దీవించమని. పనుల భారం ఒత్తిలే సహాయం, బలహీన ముట్టి హాస్పిటలైజేషన్ పెట్టి ముట్టండి, కుటుంబ సమస్యలు బాధపడుతున్న బిడ్డకు విడుదల దాచండి. అప్పులు, బంధకాలు, తాగుడు, వ్యసనాలకు దూరం అయిపోయి ప్రభా, ప్రతి కుటుంబం సంతోషం, సమాధానం, నెమ్మది దాచేసి ప్రభా మీరు కార్యం చేసి మీ కృప చూపించి మీకు మహిమకరంగా జీవించే కృప మాకు దాయిచ్చమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.